మెదక్ జిల్లా వల్లూరు వద్ద హైలేవర్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామంలోకి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో భయంతో గ్రామంలోకి ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంతెన గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి గ్రామస్తులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. బాధలు పట్టించుకునే నాదులు ఎవ్వరు లేరు. పిఎస్ గారికి పోయినాం, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాము, పీడీ గారి దగ్గరికి పోయినాము, ఎమ్మెల్యేకి ఇచ్చినాము, ఎంపీ గారికి ఇచ్చినాము. ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. మా ప్రాణాలు మాత్రం ఈ రోడ్డు మీదనే ఉన్నాయి. మరి మా ప్రాణాలే తీసుకుంటారా? మీరు వచ్చి మాకు పరిష్కారం ఇస్తారా? ఏదన్నా ఒక్కటి అయితేనే మేము ఇక్కడ నుంచి జరుగుతాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇన్ఛార్జ్ గారు అందరు కూడా స్పందించి వెంటనే మాకు ఇక్కడికి బ్రిడ్జి తెస్తారా? మా ప్రాణాలు రోడ్ల మీద పోతే మీరు చూసుకుంటా కూర్చుంటారా అనేసి వల్లూరు గ్రామ ప్రజల తరఫున నేను చెప్పడం జరుగుతుంది.